అందరికీ నమస్కారం. ఇవాళ ఆహ్, అసలు వివాహ సమయంలో జాతకాల పొంతన చూడాలా? వద్దా? అది అవసరమా? కాదా? ఈ విషయం చాలామంది అడుగుతూ ఉంటారు. సో, ఇది చాలామందికి తెలిసిన విషయమే. అయినా సరే జనాలు కొంతమంది కావాలని చెప్పి అడుగుతూ ఉంటారు. కొంతమంది ఈ ఆస్ట్రాలజర్‌ని టెస్ట్ చేద్దామని చెప్పి ఇంకొంతమంది అడుగుతూ ఉంటారు. సరేనా? అయితే దీని మీద నా అభిప్రాయాలేంటి? అసలు జాతక పొంతన అవసరమా? కాదా? ఈ విషయాన్ని మనం చర్చిద్దాం. ఫస్ట్ ఈ విషయం మీద నా అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? నేను డెఫినెట్‌గా చెప్తాను. వీడియో చివరిలో నేను మీకు డెఫినెట్‌గా చెప్తాను. జాతక పొంతన అవసరమా? కాదా? అనే విషయాన్ని. మన ఒకప్పటి సమాజంలో స్త్రీలు అంటే భార్యలు వాళ్ళ భర్తలకి లోబడి ఉండేవాళ్ళు. వాళ్ళు చెప్పింది చేయటం, వద్దంటే మానేయటం, లేకపోతే అత్తామామగారు ఎలా చెప్తే అలాగా, ఇలాంటివన్నీ ఒకప్పటి సమాజంలో ఉండేవి. కానీ ఒక ఒకప్పటి సమాజంలో స్త్రీలకి ఆర్థిక స్వతంత్రం కూడా ఉండేది కాదు. వాళ్ళు పూర్తిగా వాళ్ళ భర్తల మీద కానీ అత్తమామల మీద కానీ ఆధారపడి ఉండేవాళ్ళు. ఒకప్పటి కానీ ఇవాళ సమాజం చాలా మారిపోయింది. స్త్రీలకి ఆర్థిక స్వతంత్రం చాలా ఉంది. వాళ్ళు చాలా విషయాల్లో పురుషుల్ని మించిపోయి ఉన్నారు. వాళ్ళు పురుషుల మీద ఏమాత్రం ఆధారపడటం లేదు. ఒకప్పటి సమాజంలో విడాకులు అనేవి ఉండేవి కావు. కానీ ఇవాల్టి సమాజంలో విడాకులు అనేవి చాలా కామన్. నా దగ్గరికి వచ్చే చార్ట్లో 50% చార్ట్స్ డైవర్స్ చార్ట్సే ఉన్నాయి. మిగిలిన 50% అదర్ మ్యాటర్స్, ఫారిన్ ట్రావెల్ అయితే కానివ్వండి, ఎడ్యుకేషన్ కానివ్వండి, హెల్త్ కానివ్వండి, పెళ్లి కానివ్వండి, ఫిక్స్డ్ అసెట్స్ కొనుక్కోవడం కానివ్వండి, లేకపోతే ఇంకేదైనా అయితే అవనివ్వండి. బట్ 50% ఆఫ్ ద చార్ట్స్ దే ఆర్ ఆఫ్ డైవోర్స్ చార్ట్స్. ఈ జ్యోతిష్య శాస్త్రాన్ని రాసినప్పుడు విడాకులు అనేది ఆ ప్రసక్తే లేదు. విడాకులు అనేది వచ్చి ఒక 60-70 సంవత్సరాలు అవుతుందేమో. ఆ చట్టాన్ని గవర్నమెంట్ ప్రవేశపెట్టి ఒక 60-70 సంవత్సరాలు అవుతుందేమో. తమకి నచ్చని మొగుడుతో కాపురం చేయడానికి ఏ స్త్రీ ఒప్పుకోవట్లేదు. అది ఇవాల్టి ట్రెండ్. సరేనా? సో ఇవాల్టి వివాహ వ్యవస్థ ఎలా ఉంది అంటే అదొక వ్యాపారంలాగా ఉంది. చాలా వరకు వివాహాలు లాభం ఉంటేనే చేసుకుంటున్నారు. ఆ వివాహం ద్వారా వాళ్ళకి ప్రాఫిట్ రావాలి. మొగుడు అమెరికాలో ఉండాలి, లేకపోతే ఇంటికి పక్కనే ఉండాలి,
సల్మాన్ ఖాన్ అంత అందమైన వాడు అయి ఉండాలి, కోటీశ్వరుడు అయి ఉండాలి, అత్తామామల ప్రాబ్లం ఉండకూడదు, చెల్లెళ్ళు ఉండకూడదు, తమ్ముళ్ళు ఉండకూడదు. ఇలాంటి కోరికలని ఆడవాళ్ళకు ఉంటున్నాయి. మగవాడు కూడా తక్కువేమీ కాదు, వాళ్ళకు కూడా వాళ్ళ కోరికలు వాళ్ళకి ఉంటున్నాయి. భారత సాంప్రదాయం ప్రకారం ఈ వివాహం అనేది వర్ణాశ్రమ ధర్మాల్లో ఒకటి. ఆశ్రమ ధర్మాలు, చతుర్విధ ఆశ్రమాల్లో బ్రహ్మచర్య, గృహస్థ, వనప్రస్థ, సన్యాస, ఈ 4 ఆశ్రమాలలో గృహస్థాశ్రమం కూడా ఒకటి. అసలు మిగిలిన 3 ఆశ్రమాల వాళ్ళు బతకాలి అంటే గృహస్థాశ్రమం చాలా అవసరం. ఒకప్పుడు వివాహం అనేది ఈ గృహస్థాశ్రమానికి చిహ్నంగా ఉండేది. కానీ ఇవాళ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అది వ్యాపారం మాత్రమే. ఒకప్పటి సమాజంలో భార్యలు ఎప్పుడైతే భర్తలకి లోబడి ఉండేవాళ్ళో, ఆర్థిక స్వతంత్రం లేని ఒక సమాజంలో వివాహానికి ముందు వాళ్ళ జాతకాలు కలవకపోయినా వచ్చే నష్టం ఏమి ఉండేది కాదు. ఆడవాళ్ళు సర్దుకుని వెళ్ళేవాళ్ళు, మగవాళ్ళు సర్దుకుని పోయి వెళ్ళేవాళ్ళు. అవసరమైతే వీళ్ళు సర్దుకునేవాళ్ళు, వాళ్ళు సర్దుకునేవాళ్ళు. కానీ ఇవాళ వ్యవస్థ పూర్తిగా మారిపోయింది. మగవాళ్ళు సర్దుకోవట్లేదు, ఆడవాళ్ళు సర్దుకోవట్లేదు. ఒకళ్ళ నుంచి ఒకళ్ళు సర్దుకోవట్లేదు. అవసరమైతే ఆ వివాహాన్ని తెంచేసుకోవడానికి రెడీగా ఉన్నారు తప్ప అడ్జస్ట్ అవ్వడానికి మాత్రం రెడీగా లేరు. సో నేను చాలా గట్టిగా చెప్పేది ఏంటి అంటే, వివాహానికి ముందు జాతకాల పొంతన జరిగి తీరాలి. జాతకాలు 2 కుదరాలి. అందులో లాభం వైపు నుంచి కూడా మనం ఆలోచించాలి. ఈ వివాహం చేసుకోవడం వీళ్ళకి లాభం ఉంటుందా, నష్టం ఉంటుందా? ఓకే, ఇప్పుడు మన నెక్స్ట్ వీడియో నుంచి అసలు వివాహానికి చూడాల్సినవి ఏంటి, ఒక ఆస్ట్రాలజర్ ఏమేమి చూడాలి, చాలా కాలం నుంచి కొన్ని పాయింట్స్, కొన్ని విషయాల్ని మాత్రమే చూస్తున్నారు. అది నక్షత్ర మేళపాకం అంటారు దాన్ని. నక్షత్ర మేళపాకం అంటే ఎవరికి అర్థం అవ్వదు. పాయింట్స్ చూడటం అంటారు. ఈ పాయింట్స్ చూడటం అనేది ఇవాల్టి సమాజానికి అప్లై అవ్వదు. ఒక 2 జాతకాలు కుదురుతున్నాయా లేవా అనేవి చూడాలంటే ఇంకా రకరకాల అంశాలని ఆస్ట్రాలజర్ పరిగణనలోకి తీసుకోవాలి. అవి ఏంటి, ఏవి తీసుకోవచ్చు, ఏవి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జ్యోతిష్యం చెప్పేటప్పుడు జ్యోతిష్కుడు కన్సిడర్ చేయవలసిన చాలా ముఖ్యమైన విషయం ఒకటి ఉంది. దేశకాల వర్తమాన పాత్ర. ఈ దేశంలో ఈ సమయంలో ఏం జరుగుతోంది, ఒక ప్రాంతంలో ఏం జరుగుతోంది, అసలు ఆలస్య వివాహం అంటే ఏంటి, ఇలాంటివన్నీ ఎలా నిర్ణయించాలి, అసలు ఆలస్య వివాహం అంటే ఏంటి, ఇలాంటివన్నీ మనం రాబోయే వీడియోలో చర్చించుకుందాం.
సర్వే జనా సుఖినో భవంతు.